హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోస్తా కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై ఎంతో ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా? నేను చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వంటలు ఎన్నో నేర్పిస్తూ ఉంటా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా పొయ్యి వెలిగించి కడాయిని పెట్టి దానిలో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అందులో వేసి బాగా వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ లివర్ ముక్కల్ని వేసి కలపండి. దాని మీద మూతను పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయండి. తర్వాత మూతను తీసి బాగా కలపండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి కలపండి. దాని మీద మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కలపండి. ఒక 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలపండి. అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కోస్తా కిచెన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.